ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భక్తాదులందరూ స్వామివారి పట్ల తమ భక్తిని తెలియపరుస్తూ అంగరంగ వైభవముగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రీతమ భక్తులు అయినటువంటి మన ప్రస్తుత దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వామివారి శతాబ్ది ఉత్సవాలకి వారు స్వయంగా వారి యొక్క సందేశాన్ని పంపించడం జరిగింది. దాన్ని ఇప్పుడు చదివి వినిపిస్తాను. భక్తులందరూ కూడా మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశాన్ని విని ఆనందించవలసిందిగా ప్రార్థన. ఓం శ్రీ సాయిరామ్. ప్రశాంత నిలయం పుట్టపర్తిలో 1 సంవత్సరం పాటు కొనసాగే శ్రీ సత్యసాయి బాబా వారి శతాబ్ది ఉత్సవాల ప్రారంభం గురించి తెలుసుకోవడం చాలా ఆనందకరం. ఈ ఉత్సవాలు వాటికవే మానవాళికి ఒక వరం వంటివి. ఈ వేడుకలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దేశములోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న అసంఖ్యాక భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. శతాబ్దాలుగా, తరతరాలుగా సాధువులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పోషించారు, పెంపొందించారు కూడా. భగవాన్ బాబా వంటి ఆధ్యాత్మిక మహానుభావుల మార్గదర్శకత్వంలో సామాజిక సంక్షేమం పట్ల మరియు ప్రజా సంక్షేమం పట్ల అపారమైన శ్రద్ధ ఒక ప్రధాన అంశంగా కొనసాగుతున్నది. శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక బోధనల యొక్క ప్రత్యేకత వారి సహజ సౌజన్యతతో ప్రస్ఫుటమవుతున్నది. జనబాహుల్యం యొక్క శ్రేయస్సు పట్ల వారి సునిశిత స్పందన, ప్రమేయము మానవ సేవే మాధవ సేవ. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, ఎల్లప్పుడూ సహాయం చేయండి, ఎన్నడూ బాధించవద్దు వంటి స్వామివారి సందేశాలలో ప్రతిఫలిస్తుంది. వివిధ దాతృత్వ కార్యక్రమాల పరిమాణము, పరిధి ఎందరినో ఆకర్షించి వారి జీవితాలను ప్రభావితం చేసింది. ఇది ప్రపంచవ్యాప్తముగా సమాజాలను దత్తత తీసుకోవడం, విద్యా విధానములో మానవతా విలువలను, శీల నిర్మాణాన్ని పెంపొందించే అంశాలను పొందుపరచడం, నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను అందించడం, శ్రీ సత్యసాయి ప్రేమ తరువులో భాగంగా 1 మిలియన్ మొక్కలను నాటడం కావచ్చు, లేదా త్రాగునీరు పథకాలు కావచ్చు. గుజరాత్లో భూకంపం వచ్చిన సంక్షోభం సమయములో భగవాన్ బాబా వారు ప్రజలను సేవ కోసం సమీకరించే విధానాన్ని నేను వ్యక్తిగతంగా గమనించాను. శ్రీ సత్యసాయి బాబా వారి ఆదేశాల మేరకు వేలాదిగా జనులు నిరంతరంగా సహాయాన్ని అందించడానికి కృషి చేశారు. శ్రీ సత్యసాయి బాబా వారు నిర్దేశించిన ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాన్ని మరింత మంది జనులు అనుసరించడానికి ఈ శత జయంతి వేడుకలు స్ఫూర్తినివ్వాలి. బాబావారి జీవితం మరియు సందేశం సమాజానికి మరియు దేశానికి సేవ చేయడానికి యువతకు మార్గనిర్దేశం చేస్తుంది అంటూ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క కృతజ్ఞత అభివందనాలని సత్యసాయి పరమాత్ముడికి వారి సందేశ రూపములో తెలియపరుస్తూ వచ్చారు. ఓం శ్రీ సాయిరామ్.